నమస్కారం. ఈరోజు మనం నిర్గమకాండంలోని ఒక ముఖ్యమైన భాగం గురించి మాట్లాడుకుందాం. అంటే 15వ అధ్యాయం. మన దగ్గరున్న ఆధారం ఇదే, ఈ ఒక్క అధ్యాయం. ఇందులో మోషే పాట, ఆ తర్వాత వెంటనే వచ్చిన ఆ మారా నీళ్ల విషయం రెండూ ఉన్నాయి. మన లక్ష్యమేంటి అంటే, ఎర్ర సముద్రం దాటగానే ఇజ్రాయేలీల పరిస్థితి ఎలా ఉంది, వాళ్ల మనసులో ఏముంది, ఆ గొప్ప గెలుపు తర్వాత వాళ్లు ఎలా స్పందించారు, ఆ ఉత్సాహం నుండి కొద్ది రోజులకే మళ్ళీ కష్టమొచ్చినప్పుడు వాళ్ల ప్రయాణం ఎలా మారింది, అసలీ జరిగిన విషయాలు మనకు ఏం చెబుతున్నాయి. ముఖ్యంగా అంత గొప్పగా పాట పాడారు కలా. అవును, ఆకాశమంత సంబరమది. మరి అంతలోనే ఆ చేదు నీళ్ల దగ్గర ఫిర్యాదులు మొదలయ్యాయి. అదెలా జరిగిందో చూద్దాం. సరే, ఇక దీని లోతుల్లోకి వెళ్దాం. ముందుగా ఆ ఎర్ర సముద్రం దాటడం అదో అద్భుతం కదా. ఆ ఆనందంతోనే ఈ అధ్యాయం మొదలవుతుంది. 15వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మోషే, ఇజ్రాయేలీలు అందరూ కలిసి యెహోవాను పొగుడుతూ పాడుతున్నారు. ఆ కారణం చాలా స్పష్టం. దేవుడు వాళ్లకి గొప్ప విజయాన్నిచ్చాడు. అవును, పాఠం మొదటి లైనే అది చెప్తుంది కదా. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రములో పడద్రోసెను అని. ఎంత శక్తివంతమైన మాట! ఈ పాటలో దేవుని బలం గురించి, ఆయన స్వభావం గురించి చెప్పిన కొన్ని మాటలు భలే ఆకట్టుకుంటాయి. 2వ వచనం, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఇది కేవలం థ్యాంక్స్ చెప్పడం కాదు, కాదు, పూర్తి ఆధారపట్టం అది. నా బలం, నా పాట, నా రక్షణ అంతా ఆయనే. అంతే. ఇంక 3వ వచనంలో యెహోవా యుద్ధశూరుడు అని ఎంత ధైర్యంగా ప్రకటిస్తున్నారు. ఆ ఐగుప్తు సైన్యం, వాళ్ల రథాలు సముద్రంలో మునిగిపోవడం, ఆ తర్వాత వాళ్లు రాతివలె అడుగంటిపోయిరి అనడం. అబ్బా, ఆ దృశ్యం కళ్ళు ముందు కదులుతుంది. నిజమే. అయితే ఈ పాటను కేవలం ఒక సంబరపు పాటగా చూస్తే సరిపోదు. ఇది ఒక లోతైన విశ్వాస ప్రకటన అన్నమాట. వాళ్ళు దేవుణ్ణి ఎలా అర్థం చేసుకున్నారనేది ఇక్కడ కనిపిస్తోంది. చూడండి, 11వ వచనంలో వేల్పులలో నీవంటి వాడెవడు యెహోవా అని అడుగుతున్నారు. అంటే ఆయనకు సాటిలేరు, ఆయనే సర్వోన్నతుడు అని ఒప్పుకుంటున్నారు. అవును, అవును. అలాగే ఆయన కేవలం విడిపించడమే కాదు, తమను కాపాడి ఆయన దగ్గరికి, అంటే ఆయన పరిశుద్ధ నివాసానికి నడిపిస్తాడు అని నమ్ముతున్నారు. 13వ వచనంలో అదే ఉంది. ఇంకా ప్రకృతి మీద ఆయనకున్న అధికారం, నీళ్లు గోడల్లా నిలబడటం, తర్వాత శత్రువులను ముంచేయడం, ఇవన్నీ చెబుతూ దేవునితో తమకున్న ఆ ప్రత్యేకమైన బంధాన్ని, ఆ నిబంధనను గుర్తు చేసుకుంటున్నారు. ఇది కేవలం ఎమోషన్ కాదు, వాళ్ల నమ్మకానికి పునాదిలాంటిది. ఆ వర్ణనంలో ఆ తీవ్రత భలే ఉంది. ఉదాహరణకు 8వ వచనంలో నీ నాసికారంధ్రముల ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చోబడెను అంటున్నారు. అంటే దేవుని శ్వాసకే సముద్రం అలా అయిపోయిందని. అవును, ఎంత గొప్ప ఊహ! మరోవైపు ఆ శత్రువులు ఎంత గర్వంగా ఉన్నారో చూడండి. 9వ వచనంలో తరిమెదను, కలిసి కొనియదను, దోపుడు సొమ్ము పంచుకొనియదను, నా ఆశ తీర్చుకొనెదను అని వాళ్ల అహంకారం. వాళ్ళు గెలిచేసినట్టే అనుకున్నారు. కాని 10వ వచనంలో పరిస్థితి మొత్తం తలకిందులు. నీవు నీ గాలిని విసరజేసితివి, సముద్రము వారిని కప్పెను, వారు సీసము వలె మునిగిరి. ఎంత తేలిగ్గా! దేవుని శక్తి ముందు ఆ గర్వమంతా ఏమైపోయిందో స్పష్టంగా తెలుస్తోంది. అవును. అయితే ఈ పాటలో ఇంకో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇది కేవలం గతం గురించే కాదు. అలాగా? భవిష్యత్తు గురించి కూడా మాట్లాడుతోంది. దేవుడు తన ప్రజలను కేవలం సముద్రం దాటించడమే గాదు, నీ పరిశుద్ధాలయమునకు తోడుకొనిపోతివి అని 13వ వచనంలో, అంటే భవిష్యత్తు గమ్యాన్ని కూడా చూపిస్తోంది. హో, నిజమే కదా. ఇంకా 17వ వచనంలో, నీ స్వాస్థ్యమైన కొండమీద నీ నివాసము కొరకు నీవు సిద్ధపరచిన చోటను వారిని నిలువపెట్టేదవు అని ఆ వాగ్దాన దేశం గురించి కూడా ప్రస్తావనుంది. భలే ఉంది. అంతేకాదు, ఈ విజయం వల్ల చుట్టుపక్కల వాళ్లకి, అంటే ఫిలిష్తీయులు, ఎదోమీయులు, కనానీయులకు భయం పట్టుకుంటుందని కూడా చెబుతోంది. 14-16. అప్పటికే దాని ప్రభావం గురించి కూడా ఆలోచిస్తున్నారన్నమాట. అవును. ఇక చివర్లో యెహోవా నిరంతరమును ఏలువాడు అని 18 ప్రకటిస్తూ ముగుస్తుంది. గతాన్ని సంబరం చేసుకునే పాటలో ఈ భవిష్యత్ దర్శనం ఎందుకు? ఎందుకంటే ఇది కేవలం సంబరం కాదు, వాళ్ల ముందున్న ఆ సుదీర్ఘ ప్రయాణానికి కావలసిన నమ్మకాన్ని, ఒక గైడెన్స్ లాంటిది, గమ్యంపై ఒక స్పష్టతను, ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు ఎప్పటికీ ఉంటాడు,
ఆయనే రాజు అనే భరోసానివ్వడానికి ఉద్దేశించబడింది. అవును అవును. అది వాళ్ళకి ఆ క్షణంలో ముందు ముందు ప్రయాణంలో చాలా అవసరం. ఇక పాట ముగింపు దగ్గరికి వస్తే మిర్యాము పాత్ర, అహరోను సహోదరి ప్రవక్త్రి అయిన మిర్యాము గురించి కూడా చెప్పాలి కదా. తప్పకుండా. ఆమె తంబుర వాయిస్తూ మిగిలిన స్త్రీలందర్నీ నడిపిస్తూ ఆ పాటలోని మెయిన్ లైన్ యెహోవాను గానము చేయుడి, ఆయన గొప్ప విజయం సాధించాడో అని మళ్లీ పాడటం 20-21 వరకు, అది చాలా ముఖ్యం. నిజమే. అది ఏం చూపిస్తుందంటే ఇది కేవలం మోషే నాయకత్వంలోని విజయం కాదు, మొత్తం సమాజం కలిసి పాలుపంచుకున్న విజయం, ఆరాధన అని. స్త్రీలు కూడా ఇందులో యాక్టివ్గా లీడర్షిప్ రోల్లో ఉన్నారనిపిస్తోంది. ఒక కంప్లీట్ కమ్యూనిటీ రెస్పాన్స్ అన్నమాట. ఖచ్చితంగా ఒక సంపూర్ణమైన వేడుక అది. ఇంత గొప్ప వేడుక, ఇంత గొప్ప ఆరాధన అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడే కథనం ఒక్కసారిగా మలుపు తిరుగుతోంది. అవును, ఊహించని విధంగా. ఆ అద్భుతం జరిగిన ఎర్ర సముద్రం ఒడ్డు నుండి మోషే ప్రజలను షూర్మ్ అరణ్యంలోకి తీసుకెళ్లాడు. 22. అక్కడ పరిస్థితి పూర్తిగా వేరు. 3 రోజులు నడిచారు, నీళ్లు లేవు, ఎడారి ప్రయాణం. చివరికి మారా అనే చోటికి వచ్చారు. అక్కడ నీళ్లు కనిపించాయి, కాని తాగడానికి పనికిరావు, చేదుగా ఉన్నాయి. 23. అబ్బా! కొద్ది రోజుల క్రితమే సముద్రంలో మునిగిపోకుండా బతికారు, ఇప్పుడు దాహంతో చనిపోయే పరిస్థితి. ఎంత విచిత్రం కదా ఇది. చాలా విచిత్రం. మరి అప్పటిదాకా దేవుణ్ణంతగా పొగిడిన ప్రజలు ఇప్పుడెలా రియాక్ట్ అయ్యారు? 24వ వచనం చూడండి, సూటిగా ఉంది. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సణుగు కొనగా. సణుగుడు మొదలైంది. కొద్దిసేపటి క్రితం పాడిన ఆ పాట ఎక్కడికి పోయింది? ఆ విశ్వాసం ఏమైంది? ఈ మార్పు ఎందుకొచ్చిందింత త్వరగా? మార్పు ఆ సణుగుడు. దాని కారణం ఏంటో కూడా అక్కడే సూచనుంది. ఏంటది? 25వ వచనం మొదట్లోనే ఉంచుడండి. అక్కడ ఆయన దేవుడు వారికొక కట్టడను విధిని నియమించి అక్కడ వారిని పరీక్షించెను. ఇది చాలా ముఖ్యం. పరీక్షించెను. అవును, దేవుడు వాళ్ళను టెస్ట్ చేస్తున్నాడు. దేన్ని టెస్ట్ చేస్తున్నాడు? వాళ్ళ నమ్మకాన్ని. ఆ ఎర్ర సముద్రం అద్భుతం వాళ్ళ హృదయాల్లోకి ఎంత లోతుగా వెళ్ళిందో పరీక్షిస్తున్నాడు. హో! కష్టం రాగానే, అవసరం రాగానే వాళ్ల స్పందన ఎలా ఉంటుంది? దేవుడివైపు చూస్తారా లేక ఇలా సణుగుతారా అని పరీక్షిస్తున్నాడన్మాట. విశ్వాసమంటే కేవలం ఆవేశంగా పాటలు పాడటమే కాదు. అవును, కష్టాల్లో ఏమీ లేనప్పుడు కూడా నిలబడాలని ఇది చూపిస్తుంది. ఆ అద్భుతం చూసిన కళ్లే దాహం వేయగానే సణగడ మొదలుపెట్టడం. అది మనిషి బలహీనతను, విశ్వాస ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను గుర్తుచేస్తుంది. మరి ఈ పరీక్షకు పరిష్కారమెలా వచ్చింది? ప్రజలేమో మోషే మీద అరుస్తున్నారు. అవును. అప్పుడు మోషే ఏం చేశాడు? ఆయన నిరాశపడలేదు, నేరుగా యెహోవాకు మొరపెట్టాడు. కరెక్ట్, ఆయన చేయాల్సిందదే. దేవుడు వెంటనే స్పందించాడు. ఆయన మోషేకు ఒక చెట్టును చూపించాడు. మోషే దాన్ని ఆ చేదునీళ్లలో వేశాడు. అంతే, నీళ్లు మధురంగా మారిపోయాయి. 25. ఇక్కడొక విషయం, దేవుడు తలుచుకుంటే ఆ నీటిని డైరెక్ట్గా మార్చేయగలడు కదా, కాని మోషే చేత ఆ చెట్టును వేయించాడు. దీని వెనక ఏదైనా ప్రత్యేక అర్థముందా? అది మంచి ప్రశ్న. అవును, దేవుడు నేరుగా చేయగలడు. కాని ఇక్కడ మోషే ఒక పని చేయడం ద్వారా, అంటే ఆ చెట్టును వెయ్యడం ద్వారా నీళ్లు మారడం, బహుశా దేవుడు చెప్పినదాన్ని చెయ్యడం, అంటే విధేయత చూపించడం ఎంత ముఖ్యమో నొక్కి చెబుతుందేమో. అంటే ఆ చెట్టు ఏంటి అనేదానికన్నా మోషే దేవుడు చెప్పినట్లు చేయడం ముఖ్యమన్నమాట. నాకు అలానే అనిపిస్తుంది. ఆ చెట్టు ప్రత్యేకతేంటో మనకు తెలీదు, కాని దేవుడిచ్చిన పరిష్కారాన్ని మోషే పాటించాడు. ఆ తర్వాత దేవుడు చేసింది ఇంకా లోతైనది. ఎలా? కేవలం వాళ్ళ దాహం తీర్చడమే కాదు, అక్కడ ఆయన వారికి ఒక కట్టడను, విధిని నియమించను అనుంది కదా, వర్చి 25. ఆ వెంటనే 26వ వచనంలో ఒక షరతుతో కూడిన వాగ్దానం, ఒక హెచ్చరిక కూడా ఇచ్చాడు. అవును, నీవు నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని అని మొదలవుతుంది. కరెక్ట్. ఆయన ఆజ్ఞలకు విధేయులై నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ నీకు రానీయను, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని చెప్పాడు. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. అవును. ఈ స్వస్థత వాగ్దానం ఆ చేదునీళ్ల అనుభవంతో ఎలా కనెక్ట్ అయింది? బహుశా ఆ చేదు నీళ్లు ఒక రకమైన శారీరక రుగ్మత లాంటిదైతే, దేవుని మాటకు లోబడకపోవడమనేది ఆధ్యాత్మిక అనారోగ్యం లాంటిదని. హో! విధేయత చూపిస్తే లభించేది కేవలం భౌతిక స్వస్థతే కాదు, ఒక సంపూర్ణమైన స్వస్థత, బాగుండటం అని దేవుడు సూచిస్తున్నాడేమో. అందుకే నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అనే దేవుని పేరు ఇక్కడ పరిచయమవడం చాలా అర్థవంతంగా ఉంది. ఇది కేవలం నీటి సమస్య కాదు, వాళ్ల మొత్తం బాగు గురించిన పాఠం. నిజమే. యెహోవా రాఫా
ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయింది. ఇక ఈ భాగం ముగింపు కూడా చాలా భిన్నంగా ఆశాజనకంగా ఉంది. అవును, ఏలీము ప్రస్తావన. మారాలో అంత కష్టం, అంత చేదు అనుభవం తర్వాత వాళ్లు ఏలీము అనే చోటికి చేరుకున్నారు. అక్కడ 12 నీటిబుగ్గలు, 70 ఈత చెట్లు ఉన్నాయి. వచనం 27. ఎంత తేడా! ఒక్క చేదు ఊట నుండి 12 మంచినీటి బుగ్గలకు, నీడలేని ఎడాని నుండి 70 చెట్ల నీడకు. ఈ వ్యత్యాసం చాలా స్పష్టంగా ఉంది కదా. ఖచ్చితంగా. బహుశా ఇది దేవుడు పరీక్షించిన తరువాత ఇచ్చే ఆశీర్వాదానికి, సమృద్ధికి, విశ్రాంతికి గుర్తు ఏమో. కష్టాల తరువాత ఆయన పోషణ ఎంత గొప్పగా ఉంటుందో చూపించడానికేమో. సరే, మొత్తం మీద చూస్తే ఈ అధ్యాయం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? కొన్ని రోజుల తేడాలోనే ఇజ్రాయిలీల అనుభవం ఎంత నాటకీయంగా మారిపోయిందో చూశాం. అవును. ఎర్ర సముద్రం దగ్గర ఆ పాటలో కనిపించిన ఆ విశ్వాసం, ఆనందం అది ఒక శిఖరమైతే, మారా దగ్గర ఆ చేదు నీళ్లు, ఆ సణుగుడు అది ఒక లోయలాంటిది. మళ్ళీ ఏలీము దగ్గర ఉపశమనం, సమృద్ధి, ఈ ఎత్తుపల్లాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఖచ్చితంగా. ఈ కథనం విశ్వాసం ఎలా ఉంటుందో చాలా నిజాయితీగా చూపిస్తుంది. అదెప్పుడూ ఒకేలా ఉండదు. ఆకాశానికి ఎగిసేంత స్తుతి ఉంటుంది, అలాగే పడిపోయినప్పుడు వచ్చే నిరాశ, సణుగుడు కూడా ఉంటాయి. ఇది దేవుని శక్తిని 2 ముఖ్యమైన విషయాల్లో నొక్కి చెబుతుంది. ఒకటి, విమోచనలో ఆయనకున్న అపారమైన శక్తి. ఎర్ర సముద్రం దగ్గర చూశాం. 2, రోజువారీ అవసరాలు తీర్చటంలో ఆయనకున్న శ్రద్ధ, శక్తి. మారా, ఏలీము దగ్గర చూశాం. అవును. అదే సమయంలో మనుషుల వైపు నుండి నిరంతరం నమ్మకం, విధేయత ఎంత అవసరమో కూడా ఇది స్పష్టం చేస్తుంది. ఇది కేవలం పాతకాలపు కథ కాదు. ఏదైనా పెద్ద కష్టం నుండి బయటపడ్డాక సంబరం చేసుకోవడం, దాని తర్వాత వెంటనే కొత్త సవాళ్లు రావడం, ఆ ఒత్తిడిలో మన నమ్మకం ఎలా ఉంటుంది, దేవుడి మీద ఆధారపడటం అంటే ఏంటి, ఇలాంటి ఎప్పటికీ వర్తించే విషయాలను ఇది చర్చిస్తుంది. వింటున్న రారికి ఒక చివరి ఆలోచన. ఎర్ర సముద్రం దగ్గర అంత గొప్ప అద్భుతం, అంత శక్తి చూపించిన తర్వాత కూడా దేవుడు మారా దగ్గర ఇశ్రాయేలీలను పరీక్షించాడు అని స్పష్టంగా రాసుంది. అవును. అంటే గొప్ప విడుదల అనుభవించినంత మాత్రాన దేవుడి మీద నమ్మకమనేది ఆటోమేటిక్గా ఎప్పటికీ ఉండిపోయేది కాదని, దాన్ని నిరంతరం నిలబెట్టుకోవాలి, పెంచుకోవాలి అని ఈ రెండింటి కలయిక మనకేం చెప్తుంది? కళ్ల ముందున్న చిన్న కష్టం లేదా అవసరం నిన్న చూసిన గొప్ప అద్భుతం తాలూకు జ్ఞాపకాన్ని, దానిమీద మనకున్న నమ్మకాన్ని ఎంత త్వరగా మసకబారుస్తుందో లేదా ఎలా పరీక్షిస్తుందో కదా. దీని గురించి ఆలోచించండి.